శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు అని అంటే ఈ రాశిలో జన్మించిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అని అంటే మీకే తెలియని మీ గురించి ఎన్నో రహస్యాలు, అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు, ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారు, ఇక ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు, మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి ఎన్నో అంశాల గురించి ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా వారి మనస్తత్వం, వారి గుణగణాలు, అలాగే వారి అలవాట్లు చాలామందికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే ఈ రాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం ముందు వెనక ఆలోచించరు. ఎదుటి వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెళ్లే మనస్తత్వం ఉన్నవారు కాదు. ఈ రాశిలో పుట్టిన వారిలో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు, క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. వీరికి కొంచెం స్వార్థం ఎక్కువ అనే చెప్పాలి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎవరి మీదనైనా ప్రేమ కలిగినా, ఇష్టం పెరిగినా దాన్ని అవతలి వ్యక్తికి ధైర్యం చేసే ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. ఎందుకు అని అంటే భయం ఎక్కువ, సిగ్గుపడిపోతారు. దీనికి కారణంగా వారు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితి కూడా తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా డబ్బుకు సంబంధించిన అంశాలని చక్కబెట్టడంలో ఈ రాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా వచ్చిన డబ్బులను ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు. వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు. కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు. కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి లోటు అనేది లేకుండా కంటికి రెప్పలా అందరినీ కాపాడుకుంటారు. అలాగే బాధ్యతారహితంగా కర్తవ్యాలను నిర్వహిస్తారని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ రాశి వారితో మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామందికి అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్నవారు అని ఈ రాశి వారిని అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ రాశితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి. అలాగే ఏదైనా ఒక సంబంధంలో వీరు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు. ఈ రాశిలో పుట్టిన వారు వారెవరైనా కావచ్చు, తల్లిదండ్రులను కానీ, జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వతంత్రం బాగా ఇష్టం. అంతేకాని ఈ పనిని నువ్వు ఇలాగే చేయాలి, ఈ పని చేసి తీరాలి, లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ మాట్లాడి వీరిని బాధించినట్లుగా పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక వారు ఎట్టి పరిస్థితులలో అలాంటి రూల్స్ పెట్టేవారు పనులను చేయడంలో నిమగ్నం అవ్వరు. ఎందుకంటే ఈ రాశి వారికి ఫ్రీడమ్ కావాలి. ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి. అలాగే వారికి నచ్చిన పనిని చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఆ రంగంలో నిష్ణాతులవుతారు. సంఘంలో గొప్పగా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసేటటువంటి మేలుని ఎంత మాత్రం మర్చిపోరు. ఎందుకు అని అంటే
వీరి కష్టకాలంలో వీరికి చేసినటువంటి సహాయం చేస్తారు. వారిని గుర్తుపెట్టుకుని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాశి వారు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి లౌక్యం ఎక్కువ అనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలో అనేటటువంటి విషయాలలో ఈ రాశి వారు నేర్పులు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడుతూ ఉంటారు. అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతలను చేస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతారు. ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ ఈ రాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించుకోండి. అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి ఆరాధించడం వలన ఈ రాశి వారి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.